హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి? మరి లక్ష పైన 2 లక్షల, మరి 2018లో మరి మీరు తీసుకున్న వాళ్ళక మరి ప్రభుత్వం మరి ఎప్పుడు మనకు ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తుంది? మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది అనమాట. నేను జెన్యున్గానే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి, మీరు చాలామందికి తెలియజేయచ్చు. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ రుణమాఫీ డబ్బులు అయితే క్రెడిట్ చేస్తుందండి. లక్ష పైన 2 లక్షలు అయితే మనకు చాలా కోట్లు నిధులు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదలైతే చేశారు. రైతులందరికీ కూడా 2016 లోపు 2017 లోపు లక్ష పైన తీసుకున్న రుణాలు అయితే ఇంతకుముందు అయితే వచ్చాయి. ఇప్పుడు 2 లక్షల వరకు అయితే మీకైతే క్రెడిట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. అయితే ఈ 2018లో ఎవరైతే ఆ 2 లక్షల అప్పులు తీసుకున్నారో, ల్యాండ్ పేపర్స్ తాకట్టు పెట్టి కుదబెట్టి ఎన్నో కష్టాలు పడి ల్యాండ్ రుణాలు తీసుకున్నారు, క్రాప్ లోన్స్ కూడా తాకట్టు పెట్టి ఎన్నో క్రాప్ లోన్స్ కూడా తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2018లో ఎవరైతే 2 లక్షల రూపాయలైతే రుణాలు చేశారో వాళ్ళందరికీ కూడా మేము రుణమాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ జనవరిలో ఈ జనవరిలో 2వ వారంలో ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేయకపోతే మాత్రం రుణమాఫీ జరగదు. వేరు బ్యాంకులో లక్ష ఉన్న 2 లక్షల వరకు అయితే చేస్తామని చెప్పడం జరిగింది. మీరు పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో ఉండాలి. ఆధార్ కార్డ్కి అలాగే ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. ఈకేవైసీ కూడా చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందజేస్తాను.